లో జరిగినటువంటి సంఘటన తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ గోశాల యొక్క పరిస్థితి ఫోటోలతో సహా ఆధారాలతో సహా అక్కడ చెబితే దాని మీద ఎదురుదాడి చేయడము దాని మీద విచారణ చేయాలని డిమాండ్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక పలావ్ పైకి పోవడం, ఎగ్ పలావ్ పైకి తీసుకెళ్లడము, అక్కడ ఒక అన్యమతస్థులు పైకి రావడము, అక్కడ మన ఒక బెల్ట్ షాప్ ని పోలీసులు పట్టుకోవడము. ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనం ఒకసారి విస్తృతంగా గమనిస్తే ఎవరి హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరిగాయి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేద్దామని చెప్పని ఈ కార్యక్రమం తీసుకున్నాం.